ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నాయన, నీ దైవదాసుడి కళ్ళపడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నిలబెట్టండి. నీ బిడ్డైన పరిశుద్ధాత్మను కుమరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క వాక్య సమయం అంతా మీ ఆధీనంలో ఉంచుకోమని, వాక్యముతో మాతో మాట్లాడి దేవా మమ్మల్ందరినీ దేవా బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పార్శ్వ కాలంలో జరిగిన ఒక సంఘటన. మరి సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో ఇక్కడ మనము చదువుకున్నాం ఈ వాక్య భావంలో. లెట్ us see ఒకసారి 4వ అధ్యాయము ప్రారంభం నుంచి ఏముందో కొన్ని సంగతులు చూసుకుని తర్వాత ఆ వాక్య మన పాయింట్లోకి మనం వెళ్ళిపోదాం. మన ఆత్మీయ సత్యంలో నేర్చుకోవడం. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు పరిసయ్యులు యేసు ప్రభు వారి పరిచర్యను గురించి విన్నట్టుగా చూస్తాం. జీసస్ వాజ్ డూయింగ్ హిస్ మినిస్ట్రీ. జనరల్గా మనం పరిచయం చేస్తుంటే, మనం ఏదైనా పని చేస్తుంటే మనకంటే మన రైవల్స్ ఎక్కువ చూస్తుంటారు కదా. ఏదైనా పని చేస్తుంటే కదా మన వ్యతిరేకం వాళ్ళు ఎక్కువ గమనిస్తారు. ఏం చేస్తున్నాడు, వీడు ఎంతలో ఉన్నాడు, ఎక్కడ దాకా ఉన్నాడు అన్న సంగతి గమనిస్తుంటారు. అలాగనే పరిసయ్యులకు యేసు ప్రభు వారి యోహాన్ని కానీ యేసు ప్రభుని కానీ శ్రద్ధగా గమనించారు. ఎందుకంటే ఒక ఆయనేమో ప్రభు మార్గమును సరళపరచడానికి వచ్చిన వాడు, ఒక ఆయనేమో ప్రభు అయినాడు. కాబట్టి దే హ్యావ్ టు బి ఎ కేర్ఫుల్ అబ్జర్వర్స్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ప్రభు చేసిన పరిచర్లో యోహాన్ని అడిగారు, నువ్వు మెస్సేవా అంటే కాదని చెప్పారు. యేసు ప్రభు నేను మెస్సే అని చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ మెస్సియా కొరకు కనిపెట్టేవారు మెస్సియా వస్తే తమ అధికారం వెళ్ళిపోతున్న భయం కూడా ఉంది. ఎందుకంటే ఏ పరిచర్య అయితే వారి ఆధీనంలో ఉందో అది వెళ్ళిపోద్దేమో, టేక్ ఓవర్ అయిపోద్దేమో అన్న భయం ఉంది. కాబట్టి యేసు ప్రభు వారి పరిచర్యను వారు శ్రద్ధగా చూస్తున్నట్టుగా చూస్తాం. నాకు తెలియదు ఇంతవరకు, ఇప్పుడే రివీల్ చేసింది దేవుడు చేసిన వాళ్ళు దే హర్డ్ అంటారు, వాళ్ళు వింటున్నారు, తెలుసుకుంటున్నారు ప్రభు కొరకు కదా. మొదటి పాఠం అంటాడు పరిచర్యలు యేసు ప్రభు వారి పరిచర్యను గురించి వింటున్నారు. ఏంటా పరిచర్య అంటే యేసు ప్రభు వారు యోహాను కంటే గొప్ప పరిచర్య చేస్తున్నాడు. యోహాను కంటే ఎక్కువ పరిచర్య, ఎక్కువ మందిని బ్యాప్టిజం ఇస్తున్నాడు అంటాడు. యోహాను అంటాడు నేను తగ్గవలసి ఉంది, ఆయన ఎచ్చవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన పైనుంచి వచ్చిన వాడు భూ సంబంధికుడే, ఆకాశ సంబంధికుడు, ఆకాశ సంబంధికుడే. పరములకు చెందినవాడు, ఎత్తవలసిన వాడు. కాబట్టి ఆయన గొప్పవాడు కూడా, ఆయన చింపవలసింది అంటాడు. అలాగనే ప్రభు పరిచర్య గొప్ప ఉంది. యేసు ప్రభు వారు బ్యాప్టిజం ఇస్తున్నారు అంటున్నారు. అనేకులకు బ్యాప్టిజం, కానీ యేసు ప్రభు వారు బ్యాప్టిజం ఇవ్వలేదు. కానీ యేసు ప్రభు వారి శిష్యులు అనేకులకు బ్యాప్టిజం ఇస్తున్నట్టుగా చూద్దాం. బ్యాప్టిజం సబ్జెక్టులో నిన్నకుండా ముందుకెళ్ళడం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు వారు చేస్తున్న పరిచర్య ఆ యూదయ ప్రాంతంలో ప్రభువును ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి కన్ను ఎక్కువైపోయింది. ప్రభు యొక్క పరిచర్యకు ఆటంకం ఉంటుంది. ప్రభువును పరిచర్యను కొనసాగించే పరిస్థితి లేదు. అంటే మూవ్ టు ది అనదర్ ప్లేస్. గలిలయకు ఎక్కడి నుంచి అయితే ప్రారంభించాడో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్తున్నట్టుగా చూస్తాం. ప్రభు పరిచర్య గలిలయకి వెళ్తున్నాడు. ఈ వెళ్ళే సందర్భంలో ఆయన వెళ్ళవలసిన మార్గము త్రూ సమరయ గుండా ప్రభు వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. అక్కడ సమరయ వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ప్రభు ఆగినట్టుగా చూద్దాం. అక్కడే ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. శిష్యులు ప్రభువుకు భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. ప్రభు అక్కడ బావి దగ్గర కూర్చున్నట్టుగా చూస్తాం. ఇంతలో సమరయ స్త్రీ ఒకటి వచ్చినట్టుగా చూస్తాం. సమరయ స్త్రీ వచ్చింది. ఆ సమరయ స్త్రీ అక్కడ వచ్చినప్పుడు యేసు ప్రభు ఆమెతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చూసినప్పుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ప్రభు అంటాడు, అమ్మ నాకు దాహమున కొన్ని నీళ్ళు ఇవ్వమని ప్రభు అడిగాడండి. కొన్నిసార్లు అనిపిస్తుంది యేసు ప్రభు వారు నీళ్ళు అడిగాడు. యూ వాంట్ టు స్టార్ట్ సమ్ కాన్వర్సేషన్ కదా. యేసు ప్రభు వారు నిజంగా ఆమె నీళ్ళు ఇచ్చినట్టు, ప్రభు నీళ్ళు తాగినట్టు అక్కడ సందర్భం ఏం లేదు. కానీ ప్రభు నీళ్ళు అడిగాడు. కొన్నిసార్లు ప్రభు ఆయన ఉద్దేశం ఒకటి ఉంటుంది, ఆయన మాట్లాడేది ఇంకోటి ఉంటుంది. కనీసారి కదమ్మా. ఆయన ఒకవేళ మనం బాగున్నావా అని అడిగావు అనుకోండి, దానికి అర్థం మనం బాగాలేన సంగతి ఆయన తెలుసు. కాబట్టి బాగున్నావా నువ్వు ఏం చెప్తావా అని వింటాడు. ఎందుకంటే ఆయన తెలుసు నీ పరిస్థితి ఏం తెలుసు. కాబట్టి ఆయన పరిస్థితి మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. చెప్పలేని పరిస్థితి మారుతారు, చెప్పనలకు నేను గ్యారంటీ మళ్ళీ హల్లెలూయా చెప్పారు. హల్లెలూయా. God can change every situations.
దేవుడు పరిస్థితి తెలిసిన వాడు కాబట్టి పిల్లలకు చూసినప్పుడు ఆ స్త్రీ వచ్చినప్పుడు అమ్మ నాకు తాగడానికి నీళ్ళు ఇవ్వని అడిగాడు. ఆమె అన్నది, అయ్యా నువ్వు యూదుడిలా ఉన్నావు, నీ యొక్క ఆ డ్రెస్ చూసినప్పుడు నిలువాటి అంగేసుకుని యూదుడిలా ఉన్నావు, నేను సమరయరాల్ని, నాకు నీకు ఎలాంటి పొంతన ఉండదు కాబట్టి యూదులకు సమరయులకు ఎలాంటి రిలేషన్ ఉండదు కాబట్టి హౌ కెన్ యూ ఆస్క్ మీ ఫర్ ది వాటర్. కొన్ని సందర్భాల్లో మనం అడుగుతాం కదా, ప్రభు నువ్వు ఎలా అడుగుతావు కదమ్మా, ఎలా అడుగుతావు ప్రభు, హౌ కెన్ యూ ఆస్క్ మీ సచ్ ఎ క్వశ్చన్, ఎలా అడుగుతావు అంటే ఎలా అడుగుతావు, హౌ కెన్ యూ ఆస్క్ మీ లార్డ్. అసలు మనం కూడా ప్రశ్నిస్తుంటాం కదమ్మా, బాగున్నామని ఎట్లా అడుగుతావు ప్రభా, అన్నీ తెలిసిన వాడే కదా, పేతురు అన్నాడు కదమ్మా, ప్రేమిస్తున్నాడు, రెండోసారి మూడోసారి అన్నీ తెలుసు కదా ప్రభా, మళ్ళీ ఎందుకు అడుగుతావు, ఊకే నన్ను ఊకోకే అడిగి ప్రాబ్లం ఎందుకు చేస్తావు, యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ ఇన్ అండ్ అవుట్ కదా, నా లోపల నా బయట నా జీవితంలో ఏముంది అన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వు మళ్ళీ అడగడంలో అర్థం లేదు కాబట్టి నువ్వు నన్ను మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా ఉంటుంది పిల్లలు. దేవుని వాక్య భావన. ప్రభు అన్నాడు అన్నప్పుడు ఆమె అన్నది, ప్రభు అన్నాడు, అమ్మ నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దాహం అవుతుంది, మళ్ళీ ఈ బాగా దగ్గర రావాల్సిన పరిస్థితి, కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే మళ్ళీ అన్నిటికీ నువ్వు దాహం కలగవు అన్నట్టు. అని నీలోంచి జీవచలనదులు, ఇట్ టాక్స్ అబౌట్ ద లివింగ్ వాటర్స్, జీవచలనదులు ఈ రోజు చూస్తే మళ్ళీ దాహము పొందదని చెప్పినప్పుడు ఆమె అనుకుని, సరే ఇదేదో వండర్ఫుల్గా ఉంది, ప్రభు ఏదో మంచి స్కీమ్ ఇచ్చిండు, మళ్ళీ నీళ్ళ దగ్గర కోరొస్తారు, ఒకసారి తీసుకుంటే అయిపోతుందని చెప్పి ప్రభుని అడిగాడు. ప్రభు నీ దగ్గర బావి లేదు, నీళ్ళు ఎలా ఇస్తావు అంటే నేను ఇస్తా అంటాడు. ప్రభు అంటాడు, ఆమె అంటది, ఆమెతో చెప్పిన ప్రభు అంటాడు, నీ వెళ్ళి నీ భర్తను ఇస్తారా అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక నిమిషం ఆగుదాం, అక్కడ నీళ్ళు అడిగిన నీళ్ళు ఇవ్వచ్చు కదా ప్రభు, ఎందుకు భర్తను తీస్తామన్నాడు. ఇది తెలవాలి మనకి, లాజిక్ తెలియకపోతే కష్టం. చాలాసార్లు మనం ప్రభువుని ఏదో అడుగుతాం, ప్రభు కొంచెం మధ్య అభ్యంతరపరుస్తాడు. చాలాసార్లు ఈరోజు మనం అడుగుతాం కదమ్మా, అందరం అడుగుతాం, నేను కూడా అడుగుతాను, అందరం అడుగుతాం, నేను అడుగుతాను. కొన్నిసార్లు పొందుకోం, ప్రభు ఇవ్వడు కాదు, ప్రభు అడుగుతున్నాడు, ఈరోజు అడుగుతున్నాడు. ఒకవేళ అమ్మ రైట్, ఓకే నీళ్ళు ఇస్తే కరెక్ట్, కానీ పోయి నీ భర్తను తీసుకురా. ఏంటి ప్రాబ్లం ఏంటంటే ది వే, నీ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడుస్తుందో, మార్గం సరిగ్గా లేకపోతే ప్రభు నీ యొక్క ప్రశ్నలకు, నీ యొక్క రిక్వైర్మెంట్స్కు ఆయన ఎస్ అని చెప్పలేడు. కాబట్టి జాగ్రత్తగా ఉండగా ప్రభు అంటాడు, నీ వెళ్ళి నీ భర్తను తీసుకురా, బికాస్ యు ఆర్ ది రాంగ్ ట్రాక్, యు ఆర్ నాట్ ఇన్ ది ట్రాక్ ఆఫ్ ది గాడ్. యేసు ప్రభు ఏ మార్గంలో నడవమన్నాడో ఆ మార్గంలో లేనప్పుడు ప్రభు నీకు నీ యొక్క అవసరం తీర్చలేకపోవచ్చు, ప్రభు తీర్చే పరిస్థితులకు యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ వే బిఫోర్ యూ రిసీవ్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్. గాడ్ సేస్ బ్రింగ్ యువర్ హస్బెండ్. ఆమె బోల్డ్గా చెప్పింది, అయ్యా నాకు భర్త లేడు అన్న కదమ్మా, భర్త లేడు అంటే, అవునమ్మా నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, 6వ వాడు ఇప్పుడు ఉన్నవాడు, వాడు కూడా నీ భర్త కాదు, నువ్వు ఉన్నది కూడా ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నా కాబట్టి అన్నప్పుడు, అప్పుడు ఆమె అన్నది, అమ్మ నువ్వు నిజంగా ప్రవక్త. కొన్నిసార్లు ఈ సందర్భం బాగుంటుంది, కొన్నిసార్లు ఏదైనా పొరపాట్లు జరిగిందనుకో, ఏదైనా దొరికిపోయాం, ఏం చేస్తాం మనం, టాపిక్ చేంజ్ అయిపోతాం, స్విచ్ అయిపోతాం కదా. వీ డోంట్ వాంట్ టు స్టే ఇన్ ద టాపిక్, ఎందుకంటే ఇప్పుడు తప్పులో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ భర్త సబ్జెక్టు, ఆ నీళ్ళు సబ్జెక్టులు వదిలేసి లెట్ మీ గో ఇన్ టు ది వర్షిప్ టాపిక్. ఆమె టాపికే మనకు కావాలి రోజు. ఆమె ఒక్కసారి సడన్గా చూసినప్పుడు, ప్రవక్త కనబడుతున్నావు, ఐ సీ దట్ యు ఆర్ ఎ ప్రాఫిట్, నువ్వు నిజంగా ప్రవక్తలా కనబడుతున్నావు కాబట్టి మెస్సయ్య వస్తాడు, ఆయన మాకు చెప్తాడు. ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఈ విల్ రిమూవ్ ఆల్ థింగ్స్ అంటాడు. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంది. ఆమె దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆరాధన అంటది, మేమైతే ఇక్కడ ఈ కొండ మీద ఆరాధిస్తున్నాము, మీరైతే యూదులు యెరూషలేములో ఆరాధిస్తూ అంటారు. మెస్సియా వచ్చినప్పుడు మాకు తెలియజేస్తున్నప్పుడు యేసు ప్రభువు నా మెస్సియా నేనేనమ్మా అంటారు. ఈరోజు ఆ మెస్సియా నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, యూ వాంట్ టు టాక్ అబౌట్ ది ట్రూ వర్షిప్ అండ్ ది స్పిరిచువల్ వర్షిప్, ఆత్మీయమైన ఆరాధన గురించి ప్రభు నీతో నాతో మాట్లాడు. ఈరోజు నేను ఆరాధిస్తున్నాం, నిజంగా మన ఆరాధనలో నిజంగా ఆత్మీయత ఉందా, నిజంగా ఆత్మతో ఆరాధిస్తున్నామా, ఆత్మలో ఉన్నామా లేదా అనే సంగతి దేవుడు పరీక్షించుకోవడం. దేవుడు ఈ ఆరాధన నీకు నాకు ఇచ్చి ఉన్నాడు. గాడ్ టాక్స్ అబౌట్ ది స్పిరిచువల్ వర్షిప్, ఆత్మీయ ఆరాధన గురించి మాట్లాడు. మెస్సియా నేనేనమ్మా అన్నాడు, మెస్సియా నేనేమన్నాడు. దేవుని వాక్యభావం ఈరోజు నీతో నాతో ఒక లెట్స్ గో వర్స్. ఒకసారి చెప్తాడు, ఒకసారి చూద్దాం, చూద్దాం.
అమ్మ పైన సమయం గురించి మాట్లాడు. 21 నుంచి 21 లెట్స్ ఇక్కడ చూద్దాం. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు కాదమ్మా, కాలం వచ్చి ఉన్నది అంటలేడా? ఆ 21 ఒకసారి చూడమ్మా. రైట్ ఒక్కసారి 23 అమ్మా. అది ఇప్పుడును వచ్చి ఉన్నది. 23 రైట్. దేవుని వాక్యం అంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, దేర్ విల్ బి ఎ టైం అంటున్నాడు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ వర్షిప్ గురించి మాట్లాడు. దేవుడి యొక్క ఆరాధన గురించి యేసు ప్రభు వారు ఒక మాట అంటున్నాడు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ వర్షిప్. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో ఆరాధిస్తారంటాడు. ఆ కాలముల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తాడు టైం విల్ కమ్ అంటాడు. మొదటి సమయం వస్తున్నది అంటాడు. ఇంకొకమంటాడు టైం వచ్చి ఉన్నది అంటాడు. బికాస్ హి హస్ కమ్ హియర్. హల్లెలూయా. సమయం వచ్చుచున్నది, సమయం వచ్చే ఉన్నది. దిస్ ఇస్ అ టైం. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చారు కాబట్టి, ఆయన ఈరోజు నీ నా మధ్యలో ఉన్నారు కాబట్టి, ఎక్కడ నా నామం పెట్టి 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నా సన్నిధి ఉంటాడు. టైం వచ్చింది. ఎందుకంటే టైం టు టీచ్ us హౌ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ది స్పిరిట్. టైం వస్తుంది అంటున్నాడు. టైం ఆల్రెడీ వచ్చి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు వచ్చాడంటే, నీ జీవితంలోకి యేసు ప్రభు వచ్చాడంటే ఆ టైం వచ్చింది అన్నట్టు. ఆ టైం ఏంటంటే నువ్వు ప్రభుని ఆత్మలో ఆరాధించే సమయం వచ్చింది. దిస్ ఇస్ నాట్ ఎ టైమ్ టు వర్షిప్ ఫిజికలీ, ఇట్స్ ఎ టైమ్ టు వర్షిప్ స్పిరిచువల్లీ. హల్లెలూయా. టైం వర్షిప్ స్పిరిచువల్లీ. సమయం ఆల్రెడీ వచ్చి ఉన్నది. దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను కూడా, ఎందుకంటే వీ హ్యావ్ టు వర్షిప్. ఎందుకంటే దేవుడు యేసు ప్రభు వారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట, ఇగో మిమ్మల్ని అనాథలుగా వచ్చిపెట్టి నాకు ఇష్టంలో నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణకర్తను పంపమని తనని వేడుకుంటాను. ఆయన మీతోనూ మీలోనూ నివసిస్తాడు. ఆయన మనలో నివసిస్తాడు. మనం ఎక్కడ ఆరాధిస్తే ఆయన మనతో ఉంటాడు. ఆత్మదేవుడు మనం నడిపిస్తాడు. కాబట్టి వీ విల్ హ్యావ్ ది స్పిరిట్. ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తుంటావు ఆత్మ నీతో ఉంటుంది కాబట్టి ఆత్మదేవునితో కలిసి ఆరాధిస్తావు. ఇట్స్ అ టైమ్ టు వర్షిప్ ది లార్డ్ ఇన్ ది స్పిరిట్. టైమ్ టు వర్షిప్. ఆల్రెడీ వచ్చి ఉన్నది. ఎక్కడ ఆరాధిస్తామంటే అంటాడు కదా, అమ్మాయి కొండ మీద ఆరాధించము, యెరూషలేములో ఆరాధించము. ఎక్కడైతే 2-3 కూడి ఆత్మ ద్వారా ఆరాధిస్తారో వారి మధ్యలో ఆత్మదేవుడు ఉంటాడు. ఇట్స్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. దేవుడు ఆత్మ ద్వారా ఆరాధించే ఆ సమయము, ఆ స్థలమై ఉన్నది. ఇప్పుడు ప్లేస్ వర్షిప్ ఇన్ ది స్పిరిట్. దేవుని వాక్యమాలను చూసినప్పుడు 24వ వచనంలోకి వెళ్దాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఒకసారి చూద్దాం. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఇక్కడ దేవుని మాటలు చూసినప్పుడు యేసు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట పిల్లరా, దేవుడు ఆత్మ గనక అంటాడు. దేవుడు ఆత్మ అంటాడు. అంటే దేవునికి శరీరం లేదా? యేసు ప్రభువు అంటున్నాడు, నా మాట కాదు. గాడ్ సేస్ దట్ ఈజ్ నాట్ ఫిజికల్, ఈజ్ స్పిరిచువల్. యేసు ప్రభువు పరిశుద్ధాత్మను వచ్చి మాట వెళ్ళడం మంచిది అంటాడు. ఎందుకు తెలుసమ్మా? ఆయన వస్తే కానీ మీకు, ఎందుకంటే నేను అన్ని చోట్ల ఉండలేను కానీ పరిశుద్ధాత్మ అయితే అన్ని చోట్ల. ఈ కెన్ బి ఎవ్రీవేర్. ఈ స్పిరిట్ హీ కెన్ బి ఎవ్రీవేర్. యేసు ప్రభు తండ్రికి అవసరమైనప్పుడు ఏదైనా ఆకారం ఆయనకు వస్తుందేమో, కానీ ఆయన కుమారునికి ఒక శరీరం ఇచ్చాడు. అలాగనే ఆయన శరీరం ఇవ్వచ్చు, కానీ ఆయన ఆత్మ కనుక ఈజ్ అ ట్రూ స్పిరిట్ అంట. అందుకంటాడు ఆది కాండంలో చూసినప్పుడు జలముల పైన దేవుని ఆత్మ అలాడుచున్నాడు. గాడ్ ఆఫ్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ ఆ జలముల పైన ఈజ్ అ స్పిరిట్ అంటాడు దేవుని వాక్యం. స్పిరిట్ క్యాన్ బి ఇన్ ఎవ్రీవేర్. పరిశుద్ధాత్మ ఒక చోట కాదు, అన్ని చోట్ల ఉండేవాడు. కాబట్టి అందుకే ప్రభు అంటాడు దేవుడు ఒక చోట ఉండేవాడు కాదు. ఇక్కడ 2-3 అక్కడ ఇంకో జగల ఎక్కడ ఆరాధించినా కూడా ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆయనకు ఆత్మ ఉంటాడు. హీ విల్ బి ఎవ్రీవేర్. హి టేక్స్ గాడ్ ఈజ్ అ స్పిరిట్, ఈజ్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ ప్లేస్.
మేమిద్దరమే ఆరాధిస్తున్నాం దేవుని మధ్యలో ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటే కుటుంబ ప్రార్థనలో ఉంటాడు, నువ్వు సంఘ ప్రార్థన చేసి సంఘ ప్రార్థన, నువ్వు ఇంట్రెస్ట్ ఉంటాడు. నువ్వు ఏ ప్రేయర్ చేసుకురా, ఏ 10 మంది, ఏ 2 3 కూడి ఉన్నా కూడా దేవుని సన్నిధి, గాడ్ సేస్ మై స్పిరిట్ విల్ బి దేర్. దేవుని సన్నిధి కానీ ఈరోజు పిల్లలు నిజంగా అంటాడు, దేవుని వాక్యమాలలో వచ్చినప్పుడు ఒక మాట నిజంగా, ఆ మాట నిజంగా నాకు చాలా ప్రభావితం చేసింది. అందుకే వాక్యం దేవుడు ఆత్మ గనక అంటే మొట్టమొదటిగా గాడ్ ఈజ్ అ స్పిరిట్, ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఆయన ప్రతి చోట్ల ఉంటాడు, ఎక్కడ మనం ఆరాధించిన ఆయన మన మధ్యలో ఉంటాడు. కాబట్టి రెండోదిగా చూసినప్పుడు ఆయన ఆరాధించే వారికి వచ్చి మాట్లాడతాడు. ఏమంటాడు? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటాడు. ఆత్మతో నిజంగా ఈరోజు గమనించాలి, నిజంగా ఆత్మతో ఆరాధిస్తున్నామా, సత్యముతో ఆరాధిస్తున్నామా? ఇదో ప్రశ్న మనకు. లేదా శరీరముతో ఆరాధిస్తున్నామా దేవుని సన్నిధిలో? ఎలా ఆరాధిస్తున్నామమ్మా? కరెక్ట్గా శరీరంతో ఆత్మతో ఆరాధించడం ఏముందమ్మా? శరీరము ఈ ఆరాధనలో ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఫిజికల్ థింగ్స్ విల్ నాట్ మ్యాటర్ ఇన్ దిస్ లైఫ్. when you are led by the spirit, ఆత్మ సంబంధమైన ఆరాధనను ఆరాధిస్తున్నప్పుడు, ఆత్మలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన ఆరాధన కాదు, ఈ లోక సంబంధం విషయాలు కాదు, కానీ యూ విల్ వర్షిప్ ది లార్డ్ బికాస్ హీ ఈజ్ లార్డ్. చాలాసార్లు చేయలేకపోతాం. దేవుని నా సన్నిధికి వచ్చినామంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ కోసం ఏదో ఒకటి ఉంటుంది. ప్రార్థన అయితే చేస్తున్నాం, దేవునైనా సమస్య చేయ, పరిచయం చేయదు, ఇదే ఉంటుంది కదమ్మా కదా. ఆరాధన మాత్రము దేవుందే, ఆరాధనకు దేవుందే, సమస్య మందే. ఇప్పుడు చెప్పండి, నా ఆరాధన సత్యం ఉందా? యూర్ వర్షిపింగ్ గాడ్ బట్ యూర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రాబ్లం. నేనైనా పర్లేదు, నేనేమి ఇక్కడ వాక్యం చెప్తున్నా, అయ్యగారు పెద్ద అయ్యగారికి ఏమున్నాయి, ఐ మైట్ ఫోకస్ మెనీ ప్రాబ్లం. ఇప్పుడు నాకు పోయేది ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాను. మై మైండ్ విల్ వర్క్ ఆన్ దట్. వద్దనుకున్నా పోతుంది కొన్నిసార్లు. ఎలా వెళ్తాం, ఎలా నేను చెప్పు. అందుకే దేవుని వాక్యం వల్ల ప్రపంచంలో దేవుని ఆరాధిస్తున్నప్పుడు యువర్ బాడీ షుడ్ ఇన్వాల్వ్. నీ యొక్క శరీరము ఆరాధనలో పాత్రం కావాలి, కానీ నీ ఆత్మతో ఆరాధించాలి. బికాస్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మ రక్షించుకోవడం ప్రాముఖ్యమైనది కాబట్టి నీ ఆత్మతో దేవుని ఆరాధించాలి. ఆత్మ కనుక ఆత్మను ఆరాధించేవాడు ఆత్మలో ఆరాధించాలి. అది సత్యమైన ఆరాధన. నీకు రిక్వెస్ట్ ఉందంటే ఉండొచ్చు, కానీ ఆరాధనకు నీ రిక్వెస్ట్కు సంబంధం ఉండకు. నీ ఆరాధన డిఫరెంటే, నీ సమస్య డిఫరెంటే. దేవునికి ఏగలిగే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన స్తుతించడమో నీ ప్రాముఖ్యం ఇవ్వాలి. యూ హ్యావ్ టు వర్షిప్ ఇన్ ది స్పిరిట్. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది, కానీ స్పిరిట్ వర్షిప్. ఒక వచనాన్ని చూపించారు ఆశ్చర్యంగా, కొన్ని రెఫరెన్స్లు ఇస్తారు. మార్కు సువార్త 8:36 మనం తెలిసిన అవుట్ ఆఫ్ ఓల్డ్ ఏమైతే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకు ఏమి ప్రయోజనం? ఇక్కడ దేవుని వాక్యం ఆలోచించేటప్పుడు సర్వలోకమును సంపాదించుకొని నీ ప్రాణం పోతే యు ఆర్ బ్యాట్లింగ్ ఫర్ యువర్ సోల్. నీ ఆరాధనలో నీ ఆత్మను రక్షించుకోవడానికి, నువ్వు దేవుల్లో భద్రపరచుకోవడానికి నువ్వు ఆరాధిస్తున్నావు. ఎందుకంటే దేవుని ఆత్మలో ఉన్నప్పుడు, ఆత్మలో ఆరాధన సత్యంగా ఉన్నప్పుడు నీ ఆత్మ రక్షింపబడుతుంది. ఈ లోక సంబంధమైన విషయాలు దేవుడు ఇస్తాడు, కానీ మొట్టమొదటి దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు ప్రే ఫర్ యువర్ సోల్, యూ హ్యావ్ టు వర్షిప్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మను రక్షించుకోవడానికి ఆత్మ కొరకు పోరాడే ఆ ఆరాధనలో ఉండాలి. యు ఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ సోల్స్. చాలా ప్రాబ్లం ఏముందంటే పిల్లలు, లోక సమస్యలు ఎంత అయిపోయాయంటే పిల్లరా, దేవుళ్ళు ఆత్మీయ ఎదగకుండా చేస్తున్నాయి. యేసుప్రభువు విత్తనం గురించి చెప్పాడు కదమ్మా, విత్తనాన్ని గురించి చెప్పాడు. అందులోకి నేను విత్తువాని పొలం. మూడోది ప్రాముఖ్యమైనట్టు ఏమంటాడు, కొన్ని ముళ్ళ పొదలో పడ్డాయంట. ఆ ముళ్ళ పొదలు దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఆ యొక్క చెట్లను ఎదగనివ్వకుండా ఫలించే స్థితిలో, ఎందుకంటే ఆత్మదృష్టిలో ఎదిగే స్థితిలో లేకుండా లోకంలో ఉన్న సమస్యలు అణిచివేసి ఆత్మీయంగా ఎదగకుండా చేస్తాయి. కాబట్టి దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఇక్కడ ఉంటాడు,
ఎదగకుండా పరిస్థితులు మారుస్తున్నాయి, ఆ పరిస్థితులు ప్రభావితం చేస్తున్నాయి. దేవుని సన్నిధిలో ఉన్నా కూడా నీ మైండ్, యువర్ మైండ్ ఈస్ నాట్ Satan always plays with your mind. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసమ్మా? రోమపత్రిక రెన్యూడ్ మైండ్ అంటే నూతన తలంపు కలిగి. ఫిలిప్పీ పత్రిక అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును. ఎందుకంటే ఆయన ఆరాధించేవాడు, ఆయన ఆత్మదేవుడై ఉన్నాడు, ఆత్మలో ఆరాధించేవాడు కాబట్టి ఆయన వచ్చాడు. కాబట్టి ఇది ఆరాధించే స్థలం ఉంది. కాబట్టి ఈ సమయంలో చేసినప్పుడు గాడ్ సేస్ దిస్ ఇస్ ద టైమ్ టు వర్షిప్ ఇన్ ది స్పిరిట్, లీవింగ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ బిసైడ్. అవన్నీ కూడా పక్క పెట్టి శరీరములు ఆయన ఆరాధనలో ఆత్మ ద్వారా నడిపించుకోగలిగితే స్పిరిట్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట. ఇలాగ నిజంగా ఆరాధించగలుగుతున్నప్పుడు, నిజంగా ఆత్మలో ప్రభువుని నిజంగా ఆరాధించగలిగితే అది గొప్పది. ఇక్కడ ఒక మాట అంటాడు అమ్మ, ఐ లవ్ దిస్ వర్డ్. ఎందుకంటే పిల్లలు దేవుడు ఆ చదువు ఒకసారి 23 వచ్చిన ఒకసారి 23 చదువుకుందాం. ఒకసారి చూద్దాం పిల్లలు, చూద్దాం. 23 వచ్చిన 23 ఉన్న వాక్యం 23 వచ్చిన తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరు. దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ ది గాడ్. దేవుడు అంటాడు గాడ్ సీక్స్, ఇంగ్లీష్లో అంటాడు గాడ్ సీక్స్ ది ట్రూ వర్షిపర్స్ అంటాడు. నిజమైన ఆరాధికులను దేవుడు వెతుకుతాడంట. అప్పుడు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఒకటే చూస్తాడు, ఏంటంటే నిజంగా నువ్వు ఆత్మలో ఆరాధిస్తున్నావా లేదా. దేవుడు అంటాడు పిల్లలు, వాక్యమాలు అంటాడు పిల్లలు, దేవుని ఆరాధించేవారు అట్టివారే ఉండాలి. దోస్ హూ వర్షిప్ ఇన్ ది స్పిరిట్. గాడ్ లవ్స్ దోస్ పీపుల్ హూ వర్షిప్ ఇన్ ది స్పిరిట్. ఈ సిక్స్ అంటే దేవుడు వెతుకుతుంటాడు, ఆయన చూస్తుంటాడు. సంఘంలో ఉన్నాను ఎంతమంది 50 మంది ఉంటే 50 మందిని గమనిస్తుంటాడు దేవుడు. ఎవరు నిజంగా నన్ను ఆత్మతో ఆరాధిస్తున్నాడు, ఎవరు దోస్ హూ వర్షిప్ ఇన్ ది ట్రూ స్పిరిట్. నిజంగా నన్ను దేవునిగా ఎవరు ఆరాధిస్తున్నారు, దేవుడు ఎవరి సమస్యల కోసం వస్తున్నారు, ఎవరి ఆరాధనలో సత్యం ఉంది, దేవుడు కనిపెట్టేవాడు, ప్రతి ఒక్క హృదయాంతరంలో ఎరిగిన దేవుడు అంటే ఐ సీక్ దెమ్ అంటాడు. గాడ్ సీక్స్. చాలాసార్లు ఏమైపోయిందంటే పిల్లరా, మనకందరికి ఇష్టమైన వాక్యం మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి. ఇవన్నీ కొంచెం కష్టంగానే ఉన్నాయి. పైన బాగానే ఉంది కదా, అక్కడ మటుకు అండర్లైన్ చేసుకుంటే అయిపోతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును. చేసే చాలా మంచి మాట చెప్పినావు, ఇక్కడ చాలు ప్రభు, నాకు ఇంత ఆత్మీయ జీవితం చాలు ప్రభు అంట. God says seek. The person who says seek is seeking the true worshippers. దేవుడు వెతుకుతున్నాడట. దేవుడు వెతుకుతుంటే ఈరోజు ప్రభు నేను నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాయి. నా సమస్యలు ఉండొచ్చు, బి నా సమస్యలు అక్కడే ఉంటాయి, ఉండని నేను నిన్ను ఆరాధిస్తాను. వర్షిప్ గాడ్. పేతురు అన్నాడు, చాలామంది కష్టపడుతుంటారు కదమ్మా, కష్టపడుతుంటారు కానీ ఫలితం ఉండదు కదా. వి డోంట్ హ్యావ్ ది కష్టపడ్డ కష్టానికి దగ్గర ఫలితం ఉండదు. పేతురు అన్నాడంట, ఏమన్నాడు, కొంచెం ఓడ లోపడి పోనీ బాబు అన్నాడంట. ఏమన్నాడు, ఓడ కొంచెం లోపడి పోను. ఎవరికి? పేతురుకి అన్నాడు. లోపడి పోనాడు, కుడివైపు వల అన్నాడంట. పేతురు ఏమన్నాడమ్మా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయలోతులలో రతనాలను వెదకుటలో హల్లెలూయా. రాత్రంతా కష్టపడ్డ ప్రభువా, 2025వ సంవత్సరం అంతా కష్టపడ్డ ప్రభువా, I didn't get anything.
రాత్రంతా శ్రమపడ్డ ప్రభు ఏమీ లేదు అంటే దేవుడు కుడి పక్కన పోయి అన్నాడు ప్రభు కదా. అక్కడ ఒక మాట ఈవెన్ దో అంటాడు, ఆయనను నీ మాట చెప్పున అంటాడు. దేవుని వాక్య భావంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ సమస్య ఏమైనా పర్లేదు, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్. ఆయనను నెక్స్ట్ అదే పేరు మొట్టమొదటిగా చూసినప్పుడు ఆత్మలో ఆరాధించాలి, రెండోది విశ్వాసంలో ఉండగలగాలి. నీ పరిస్థితిలో నీ విశ్వాసమును బలహీనపరచకూడదు. పరిస్థితులు ఉంటాయి, పరిస్థితులు ఎంత టఫ్గా ఉంటే నీ దేవుడు అంత గొప్పడవుతాడు. హల్లెలూయా. ఆ కొండ ఒకవేళ లేకపోతే నీ దేవుడికి ఆ కొండ కంటే గొప్ప సంగతి లేదు. అంటే నువ్వు మాట్లాడితే అసలు ఆ కొండ లేచి పక్క వెళ్ళిపోతాడు. ఈవెన్ యూ హ్యావ్ ఎ మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్, ఆ యొక్క ఆవగింజ విశ్వాసం ఉంటే ఆ కొండ లాంటి సమస్యలు కూడా నువ్వు పక్కకు జరుగుతుంది. ఎందుకంటే యువర్ ఫెయిత్. ఆరంభంలో విశ్వాసం ఉండదు, చాలాసార్లు విశ్వాసం ఉండదు. దేవాన్ని ఆరాధిస్తుంది కానీ విశ్వాసం ఉండదు. చాలాసార్లు ఈ రోజుల్లో మనం ఏంటంటే దేవుని ఆరాధిస్తున్నాం అంటే బ్రతకడానికి ఆరాధిస్తున్నాం. అందుకే సత్యం లేకుండా పోతుంది ఆరాధనలో. ఎంతసేపు దానికోసం దీనికోసం అది ఇస్తాడని ఇది ఇస్తాడని ఇది దొరుకుతుంది అందరు. వీఆర్ వర్షిపింగ్ గాడ్ ఫర్ ది లివింగ్ కదా. బ్రతికున్న దేవుని పక్క పెడుతున్నాము, బ్రతికుండడానికి ప్రార్థన చేస్తున్నాం. ఇదే మన ప్రాబ్లం అదే బ్రతికుండడానికి ప్రార్థన చేస్తున్నాం. అందుకే విశ్వాసంలో సల్లగిలిపోతున్నాం. సజీవుడైన దేవుడు, మరణంలో సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు, సజీవుడైన దేవుడిని ఆరాధిస్తావు. నువ్వు ఆరాధించే దేవుడు మృతుడు కాదు, సజీవుడైన దేవుడు. సజీవుడైన దేవుడిని ఆరాధిస్తూ సజీవుగా ఉంటావా లేదా అనుమానంతో ఆరాధిస్తున్నావు. నా యందు విశ్వసించు వాడికి అన్నిటికీ చనిపోడంటాడు. We are praying, we are worshiping to live. బ్రతకడానికి ఆరాధిస్తున్నాం. చాలాసార్లు ఈ రోజులు ఆరాధనలో విశ్వాసం లేకుండా. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే నేను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యములు పౌలు అంటాడు. దేవుని చూసినప్పుడు పౌలు ఒక మాట అంటాడు. దేవుని వాక్యం ఒకటి చూసినప్పుడు ఈరోజు చాలాసార్లు మనం బ్రతకడానికి కొరకు ప్రభుని ఆరాధిస్తున్నాం. కానీ దేవుని వాక్యం చూసినప్పుడు అక్కడ ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆరాధన వచ్చినప్పుడు పౌలు ఏమంటాడు ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 20వ అధ్యాయము 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం ఒకసారి చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువవేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు కానీ క్రీస్తే నాలో జీవించిన. పౌలు సేస్ ఐ యామ్ నాట్ లివింగ్, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. పౌలు అంటాడు ఒక చూసినప్పుడు అంటాడు ఆయన ఆరాధన ఏంటంటే క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఐ యామ్ వర్షిపింగ్ టు గాడ్ ఇస్ అలైవ్. సజీవుడైన దేవుని ఆరాధించడానికి నేను సజీవుడిగా ఉన్నాను. నేను చచ్చిపోయినట్టు ఈ లోకంలో నేను పెంటకుప్పతో సమానం అంటాడు అమ్మ పౌలు. ఈరోజు నిజంగా ప్రభువులో నిజంగా క్రీస్తుని కలిగిన నేను నిజంగా అలా ఆరాధించగలిగితే దేవుళ్ళు అద్భుతాలు చూస్తాను. వర్షిప్ ఇన్ ది ఫెయిత్. విశ్వాసములో నిజంగా ఆత్మీయ ఆరాధన విశ్వాసంలో ఆరాధించు. అంతసేపు ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా ఈ సిచ్యువేషన్లో ఉంటాం. మనందరూ తెలిసిన స్టోరీ కదమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కటి మాటలు అంటాడు ప్రభు అంటాడు కదా. చివరి భాగంలోకి వెళ్దాం ఒకసారి చూద్దాం. చివరి భాగంలో చూసుకుందాం ఒకసారి. 32, 33 వచనాలు చూసుకుందాం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యం అక్కడంతా పెద్ద 33 కాబట్టి 33 ఏనమ్మా. 33, 33, 34, 32, 33 కాదమ్మా. 32, 30 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని కూర్చి చింతించుకుడి. అన్యజనులు లేదా ఈవెన్ ప్యాగన్స్, అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు. 31లో ఉందా? దేవుని స్తోత్రం.
తెలుగు ఇంగ్లీష్ కదమ్మా, నేను ఇంగ్లీష్ రాసుకుని తెలుగులో కొంచెం అటు ఇటు దేవుడు వాక్యం చిన్నప్పుడు ఈరోజు చాలాసార్లు ఏం చెప్తుంది దేవుని అక్కడ మన విశ్వాసం, మన ఆరాధనలో విశ్వాసంతో విడవలేకపోతుంది. లోకం ఎలా వెళ్తుందో మనం అలా వెళ్ళిపోతున్నాం. లోకం ఎటు పరిగెడుతుందో మనం అటు పరిగెడుతున్నాం. మన ఆరాధనలో సత్యం లేకుండా అయిపోయింది. మనము ఎలా వెళ్ళిపోతున్నామంటే లోకస్తుల్లా అయిపోతున్నాం. లోకంలో ఉన్న వాటి కొరకు ఎలా వాళ్ళు పాకులాడుతారు, నీవు నేను పాకులాడుతున్నాం. అందుకే దేవుడు అంటాడు, ఇవన్నిటి విషయంలో పాకులాడుతున్నప్పుడు యూ విల్ బి లైక్ ఎ ప్యాగన్స్ అంటాడు. అన్యజనుల్లా మీరు ఎండకూడదని దేవుని వాక్య భావాలు చెప్తున్నప్పుడు దేవుని వాక్య విశ్వాసం ఎలా ఉండాలంటే ఇవన్నీ మీకు అవసరమని మీ దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి యువర్ ప్రేయర్ షుడ్ బి ఆన్ ది గాడ్. దేవుడు అంటాడు, దేవుని వెతుకు అంటాడు కదా, దేవుని ఆరాధించమని అంటాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికే వారిగా. దట్స్ ద ఫెయిత్. If you seek His kingdom and His righteousness, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు దేవుని రాజ్యాన్ని వెతికేవాడిగా ఉండాలి. దేవుని రాజ్యం కొరకు కనిపెట్టేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ ఆయన అన్ని చూసినప్పుడు అంటాడు చాలా లివింగ్ గురించి, యేసుప్రభు వారి గురించి అక్కడ ఆయన చూపు ఆ సందర్భం గమనించినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నా అంటామా, ఆహారం తినమన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు, నా ఆహారం వేరే ఉన్నాడు, మై ఫుడ్ ఇస్ డిఫరెంట్ అంటాడు. యేసుప్రభు దేవుని వాక్యం చేసినప్పుడు యేసుప్రభు వారు ఆకలి కొని ఉన్నాడు. అక్కడ ఉన్న పరిచయాలు వచ్చాడు, బాగు దగ్గర శిష్యులు వచ్చారు, ఆహారం తింటే ప్రభు మై ఫుడ్ ఇస్ డిఫరెంట్. వాట్ ఇస్ ది ఫుడ్? ఆయన ఆహారం ఏమైంది? ఏమంటాడమ్మా, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటే. ఈరోజు నిజమైన ఆరాధన అంటే పిల్లరా డూయింగ్ ది విల్ ఆఫ్ ది ఫాదర్. దేవుని యొక్క పనిని చేయడం, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడమే ఆ పని అయింది. చాలాసార్లు ఈ రోజుల్లో మర్చిపోతున్నా దేవుని చిత్తము. ఈరోజు నీ గురించి, నా గురించి. వాట్ ఈస్ ది గాడ్స్ విల్? ఎంతమందికి తెలుసమ్మా దేవుని చిత్తం ఏమైంది నీ గురించి, నా గురించి? దేవుడు ఏం ఆలోచించున్నాడు నీ గురించి, నా గురించి? ఇక్కడ అంటున్నా దేవుని చిత్తమును నెరవేర్చు. దేర్ ఇస్ 2 kinds of it. దేవుని యొక్క 2 చిత్తాలు, 2 ఇష్టాలు దేవుని యొక్క వచ్చిన వారందరితో దేవుడు మాట్లాడాలనుకుంటున్న మాట. 2 kinds of it. నేను 3 అంశాలకు వచ్చేస్తాను, అక్కడ ఆపేస్తాను. విశ్వాసం అంటే అక్కడే ఉంటాం. ఈ మధ్యలో అన్ని విశ్వాసం గురించి వస్తుంది కాబట్టి అక్కడ ఆపేస్తాను. దెన్ వి గో ఇంటు థర్డ్ పర్సన్. దేవుని చిత్తముని గురించి మాట్లాడతాడు. నిజంగా ఆరాధన అంటే దేవుని వాక్యభావంలో ఇట్ ఈస్ నాట్ యువర్ విల్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని వాక్యభావం చేసినప్పుడు ఆ చిత్తముని గురించి మాట్లాడతాడు. నిజమైన ఆరాధన గురించి దేర్ ఆర్ 2 kinds of will. ఒకటి ఈస్ మోరల్ విల్ అండ్ ఇట్ ఈస్ ఒకటి ఏంటంటే ఆయన సార్వభౌమాధికారము. వాట్ ఈస్ ది మోరల్ విల్ అంటే బైబిల్లో రాసిందే కదా, 10 ఆజ్ఞలు మనందరూ తెలిసింది కదమ్మా. గాడ్స్ మోరల్ విల్ ఏంటిదమ్మా? 10 ఆజ్ఞలు తెలుసా? సండే స్కూల్ పోదమ్మా. కడకడ చెప్పండి. కళ్ళు మూసుకుని ఎవరు చూస్తారు, గులిస్తే నాకు వినబడదు, గట్టి వినబడాలి. నాకు అందరూ ఒకటే చెప్పాలి. రైట్ ఒక చెప్పండి, 10 ఆజ్ఞలు చెప్పండి, ఫటాఫట్ చెప్పాలి. రైట్. ఓకే, ఓన్లీ 1 గాడ్. ఓకే రైట్. ఓకే అలా అయిపోయింది. పైన ఒకటే గాడ్, 1 గాడ్. ఓకే రైట్. నెక్స్ట్ వాట్? నాట్ నెక్స్ట్ వ్యర్థంగా వచ్చాను. ఓకే రైట్. ఓకే ఇంకా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. ఓకే సబ్బాతును ఆచరణ. ఇంకోటి ఇంకా తల్లిదండ్రులు సన్మానించాలి. రైట్. 4 రైట్. ఇంకా దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడద్దు. ఇంకా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. ఎన్నేని అయిపోయినాయా? ఇంకున్నాయా? హత్య చేయకూడదు. అయిపోయినాయి ఇంకా ఇంకున్నాయా? ఎన్నేని? అన్నీ బాగానే చెప్పారు, బాగా అసలైతే చెప్పలేదు. తల్లిదండ్రులు సన్మానించారు. చెప్పిరా? రైట్. ఓకే చెప్తా. రైట్. ఖుషి. ఇద్దరు తల్లులు అయితే ఖుషి. రైట్. ఓకే దేవుని ఇస్తారు. తల్లులు కూడా ఖుషి, వాళ్ళు కూడా నవ్వుతారు. రైట్. దేవుని ఇస్తారు. 2 తల్లులు 2 తల్లులు ఖుషి. రైట్. దేవుని ఇస్తారు. మంచిది పిల్లలు. దేవుని యొక్క మోరల్ విల్ ద లివింగ్ గాడ్. అలా అనుకుంటారు కానీ 600 చిల్లర ఆజ్ఞలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు కాదు. మీకు అది కానీ మీరు ఎప్పుడైనా చదవండి, బైబిల్ చదివితే మోర్ దెన్ 600 లాస్ ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలు అంటారు కానీ 600 చిల్లర ఉన్నాయి 10 ఆజ్ఞలు. ఓకే రైట్. వాడు దిస్ ఇస్ అ మోరల్ విల్ ఆఫ్ ది గాడ్. వాట్ ఈస్ నిజంగా దేవుని వాక్యం? ఆయన సార్వభౌమాధికారం దేవుని వాక్యభావంలో ఇట్స్ విల్ అంటే దేవుని వాక్యం యేసు ప్రభువు వారు చేస్తున్న చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 26:42 చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం అక్కడ చూపిస్తాడు. చూడండి, గాడ్స్ విల్ ప్రేయర్. దిస్ ఇస్ సో మచ్ ఇన్ విల్.
మరియు ఆయన గిన్నె పట్టుకొని మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి ఆ, దీనిలోనిది మీరందరూ 42 అమ్మా 26 42 మరలా రెండవ మారు వెళ్ళి ఆ, నా తండ్రి ఆ, నేను తెచ్చుచున్నది ఆ. ఆయన ఎవరి కుమారుడని అడిగాను. కాదమ్మా 26 మొత్తం రెండవ మారు వెళ్ళి మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నా తండ్రి నేను దీనిని తాగితేనే కాని నేను దీనిని తాగితే కానీ ఇది నా యొద్ద నుండి ఇది నా యొద్ద నుంచి వెళ్ళిపోవుట సాధ్యం కాని ఎడల ఏమంటాడు నీ చిత్తమే అబౌట్ ది క్రాస్ ఆ సిలువని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే ప్రభువా ఇది నేను తాగితే కానీ జరగదు కాబట్టి ఇది తాగవలసిందే కాబట్టి ఈ సిలువ కార్యం జరిగితే కానీ మానవాళికి విమోచన రాదు కాబట్టి నా రక్త ప్రోక్షణ జరిగితే కానీ రక్షణ రాదు కాబట్టి నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే ఈవెన్ దో ఇట్ అగేన్స్ట్ మై బాడీ నా శరీరము తట్టుకునే స్థితిలో లేకున్నా కూడా లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఇది నిజమైన ఆరాధన. అందుకే రోమపత్రిక తీసుకున్నాను, మిమ్మల్ని మీరు సజీవ యాగముగా. యేసు ప్రభువు సిలువలో ఎలా అప్పచెప్పుకున్నారో నేను కూడా సిలువలో అలాగ అప్పచెప్పుకోగల. నిజంగా దేవుని కొరకు దేవుని యొక్క సిలువ మోస్తున్నప్పుడు అందుకంటాడు కదా, నన్ను వెంబడించుకోరినవాడు ప్రతి వాడు కూడా తన్ను తాను ఉపేక్షించుకొని యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కట్ యువర్ సెల్ఫ్. నీ యొక్క కోరికలు, నీ యొక్క ఉద్దేశము, నీ ఆలోచన ప్రతిదీ కూడా ఆయన కొరకు బలిగా అర్పించుకొని నీకు నువ్వుగా కాదు కానీ నువ్వు ప్రభు కొరకు జీవించేవాడిగా ఉండాలి. Superpower is setting an example. This is God's will. దేవాని చిత్తం. God's will కొన్నిసార్లు టఫ్గా ఉంటుంది. దేవుడు వాక్యం ఈరోజు చెప్తుంటారు, అంత ఆశామాషిగా దేవుడు ఈజీగా ఉండదు. దేవుని చిత్తం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క సిలువ సువార్తమానం ప్రకటించబడైతే కేక్ వాక్ అంటే కేక్ వాక్, దట్ ఇస్ అ టఫ్ థింగ్. అందుకని నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, దూషించినప్పుడు ఆనందించండి. యూ హ్యావ్ ఎ గ్రేట్ రివార్డ్ ఇన్ ది హెవెన్. అంటే ఆ పరలోకంలో మీకు దానికి ప్రతిఫలం అత్యధికంగా దొరుకుతుంది. కాబట్టి ఆ ప్రతిలోకంలో ప్రతిఫలం కొరకు ఈ లోకంలో ప్రభు కొరకు కొద్దిపాటి శ్రమను, కొద్దిపాటి నిందను, కొద్దిపాటి ఆయాసం, కొద్దిపాటి బలహీనను భరించే వాడిగా ఉండాలని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే తోటలో ఆయన చూపించాడు తండ్రి యొక్క చిత్తాన్ని. ఈరోజు చాలాసార్లు ఏంటంటే పిల్లలు అన్ని కంఫర్ట్గా ఉంటే దేవునితో వెంబడిస్తాం, కానీ కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు విల్ రన్ అవే ఫ్రమ్ ది గాడ్. గాడ్ సేస్ దట్ నిజమైన ఆరాధన అంటే ఇట్స్ యాక్ట్ ఆఫ్ స్పిరిచువల్ వర్షిప్ అంటాడు. నిన్ను నువ్వు సజీవుగా ఆ ప్రభువుకు అర్పించుకోవడం ఇట్స్ యాక్ట్ ఆఫ్ స్పిరిచువల్ వర్షిప్ అంటాడు. ఆత్మీయమైన ఆరాధన ఉన్నంటాడు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభువుకు మళ్ళీ మనం సమర్పించుకోగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. అలా ఒక వచనాన్ని చూసుకున్నాం, మొదలుచుకున్నాం. ఒక్క వచనాన్ని మీకు చూపించాలి ఆశ కలిగి ఉన్నాను. ఈ మాట నిజం కొన్నిసార్లు లేదా మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకటి చూసుకొని మనం ముగించుకున్నాం. నేను వాక్య బాధ్యతప్పుడు ఇక్కడ చక్కని మాటలు నిజంగా ఆరాధిస్తున్నప్పుడు ఎలా ఆరాధించాలి, విశ్వాసి ఎలా ఉండాలి, విశ్వాస జీవితం ఎలా ఉండాలి విషయాన్ని రాస్తాడు. చూడండి ఒకసారి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. పిల్లరా తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడుచున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, ఇందుకు మీరు ఇంగ్లీష్లో ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్ అంటారు. ఒకవేళ నువ్వు చెడు చేసి దానికి ఏదైనా దెబ్బలు తగిలితే కనుక, ఇబ్బంది కలిగితే కనుక దానివల్ల మేలేముంది అంటాడు. చాలాసార్లు మంచి చేస్తే నాకు చెడు అయిందంటాం కదమ్మా. ఇఫ్ యు ఆర్ ట్రీటెడ్ రాంగ్లీ ఫర్ డూయింగ్ గుడ్, యూ షుడ్ రిజాయిస్ ఇన్ ది గాడ్ బికాస్ యు ఆర్ డూయింగ్ ది విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నిజంగా ఒకవేళ మంచి చేస్తున్నప్పుడు దానికి శ్రమ కలుగుతున్నప్పుడు ఆ శ్రమలో కూడా నువ్వు ఆనందించగలిగినప్పుడు దేవుని వాక్యం బాగుంటుంది. అది దేవుని చిత్తములో ఉన్నది కాబట్టి ఆ మంచి కొరకు నిలబడ్డప్పుడు వెన్ యూ స్టాండ్ ఫర్ దట్ గుడ్ యు ఆర్ డూయింగ్ ది విల్ ఆఫ్ ది గాడ్. దేవుని చిత్తమును ఇది ఆరాధించే విధానం. విశ్వాస ఆరాధించాల్సి అంటే ఇన్ స్పైట్ ఆఫ్ డూయింగ్ ఆల్ ది గుడ్
అండ్ టేకింగ్ పెయిన్. ఈరోజు ప్రభువు ఆ శిలువ కార్యములు నీ కొరకు నా కొరకు తీసుకుంటున్నాడు. ఆయన శ్రమ పడుతున్నాడు. ఎందుకంటే నీ నా మంచి కొరకు, నీ నా రక్షణ కొరకు, నీ నా జీవితం కొరకు, నీ నా యొక్క భవిష్యత్తు కొరకు ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ నిత్య జీవంలో ఆ పరములో నీవు నేను ఉండేవాడిగా ఉండాలని ఆయన శిలువ కార్యం చేస్తున్నాడు. నిజంగా ఆరాధించే నీవు నేను నిజంగా ఇలాంటి సత్యమైన ఆరాధనలో వచ్చినాము. నిజంగా దేవుడు నిజంగా ఆత్మలో ఆరాధించడం. ఆర్ వి రన్నింగ్ ఆఫ్టర్ ఈ లోక సంబంధమైన విషయాలు పరిగెడుతున్నాం. ఒకసారి పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైన పరీక్షలు పరిగెడితే పరలోకంలో గొప్ప బహుమానము దేవుడు ఉంది. దేవుడు అంటున్నాడు అట్లాంటి ఆరాధన కొరకు దేవుడు, అలాంటి ఆరాధించే వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. కాబట్టి అట్టి ఆరాధికులుగా, నిజమైన ఆరాధికులుగా, ప్రభు కొరకు సజీవ యాగముగా ఈ లోకంలో జీవించి ఆరాధించే వారిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చేసిన గొప్ప దేవుడు నాయన. చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రములైన. ఆత్మీయ ఆరాధన ఇచ్చావునైనా. శరీర సంబంధమైన విషయాల కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, ఆత్మను భద్రపరచుకుంటకు, ఆత్మలో ముద్రించుకున్నట్టుకునైనా, విశ్వాసముతో ఆరాధించుటకు, అలాగే దేవానికి స్తోత్రమునైనా, మంచి కొరకు నాయన శ్రమ పడినైనా దేవుని చిత్తముని లోకంలో నెరవేర్చి అట్టి ఆరాధికులుగా మేము ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడ్డ వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.